రూమ్ లో ఉన్నారో ఆఖరికి ఆ రూమ్ అద్దాలు పగలగొట్టే ప్రయత్నం కూడా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే వారి చుట్టూ వలయంగా ఉండి కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఆ రోజు కల్పించారు. ఆ దాడి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. టీడీపీ గూండాలు విచక్షణారహితంగా ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు, ఆఫీస్ ధ్వంసం చేశారు. అంబటి రాంబాబుకు సంబంధించిన కార్లపైన దాడి చేశారు. ఆ కారుకి కూడా పూర్తిగా నిప్పు పెట్టేసిన పరిస్థితి. శనివారం రోజు కనిపించే ఈ భయంకర దృశ్యాలన్నీ కూడా అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు భయకంపితులైన పరిస్థితి. మహిళలైతే ఆ రోజు జరిగిన దాడిని మర్చిపోలేకపోతున్నామని సాక్షి టీవీతో మాట్లాడుతూ పలు సందర్భాల్లో చెప్పడం కూడా చూసాం. ఆ తర్వాత కేసు పెట్టే ప్రయత్నం చేశారు అంబటి కుటుంబ సభ్యులు. అయినప్పటికీ కూడా తమ పైన దాడి చేసింది వీరు అని అంబటి రాంబాబు స్వయంగా తన లాయర్ల ద్వారా ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. కేవలం ఒకరి పేరు మాత్రమే మెన్షన్ చేస్తూ ఒక పెట్టి కేసు పెట్టడం కూడా చూసాం. ఆ రోజు పోలీసులు కూడా మిన్నకుండిపోయిన పరిస్థితి. టీడీపీ కార్యకర్తలకి గూండాలకి కాపలా కాయడానికి వచ్చారా, లేదంటే దాడిని నిలువరించడానికి వచ్చారా అనే అర్థం కాని పరిస్థితి ఆ రోజు అంబటి నివాసం దగ్గర కనిపించింది. గుంటూరు మొత్తం కూడా టీడీపీ గూండాల స్వైర విహారంతో రోడ్లన్నీ నిండిపోయిన పరిస్థితిని శనివారం చూసాం. ప్రస్తుతం ఆ దాడి దృశ్యాలు కూడా సాక్షి స్క్రీన్ పైన మనకి కనిపిస్తున్నాయి. నిలువరించాల్సిన పోలీసులే మద్దతు ఇవ్వడం కనిపించింది. స్వయంగా డిఎస్పీ స్థాయి అధికారే వాళ్ళు కోపం మీద ఉన్నారు, వచ్చారు, దాడి చేశారు, కాస్త శాంతించాక వెళ్ళిపోతారు అని చెప్పడం కూడా ఆ రోజు కనిపించింది. సో పోలీసులు ఎంత నిస్సహాయంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ రోజు పరిస్థితులు చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అనగానే గుంటూరు మొత్తం కూడా పోలీస్ వలయంగా మారిపోయింది. ఎక్కడికక్కడ భారీగా ఆంక్షలు కనిపించాయి. ఎవరిని కూడా బయటకు రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త స్థాయి దగ్గర నుంచి లీడర్ల వరకు ప్రతి ఒక్కరికి నోటీసులు ఇవ్వడం కూడా మనం చూసాం. అయినప్పటికీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ క్యాడర్తో పాటు సామాన్య ప్రజలంతా బయటకు వచ్చి వైఎస్ జగన్ కు మద్దతుగా నిలిచి తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు నివాసం వరకు కూడా ఆయన వెంట తీసుకుని వచ్చి మరి అంబటి రాంబాబు నివాసం దగ్గరికి చేరుకోవడం కూడా కనిపించింది. ఎగ్జాక్ట్ గా 3 రోజుల క్రితం గుంటూరులో రోడ్లపైన కనిపించిన దృశ్యాలు మనం రైట్ సైడ్ విండోలో చూస్తున్నాం. అదేవిధంగా అదే గుంటూరులో అదే రోడ్లపైన ఈ రోజు ఉదయం నుంచి కూడా వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాల రెపరెపలు చూసాం. ప్రజల్లో ఉండే ఆగ్రహం, కూటమి ప్రభుత్వం పట్ల జనంలో ఉండే ఆగ్రహం ఏ స్థాయిలో ఉంది అనేది కూడా ఉదయం నుంచి కూడా గుంటూరు రోడ్లపైన కనిపించింది. ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసంలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఆ ఆఫీస్తో పాటు ఇంటిపైన ఏ రకంగా దాడి చేశారు, అదేవిధంగా తామున్న గదిలోకి అద్దాలు పగలగొడుతూ ఏ విధంగా రాళ్లు రువ్వారు, ఎలా భయకంపితుల్ని చేశారు అనే అంశాలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించే ప్రయత్నం చేశారు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులంతా కూడా. సో ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు. 14 రోజుల రిమాండ్ కూడా విధించిన పరిస్థితి. ఒక బాధితుడు ఈ స్థాయి టీడీపీ గూండాల ఆయన పైన దాడి చేస్తే ఆ దాడిని ఎదుర్కొన్నారు. అదేవిధంగా పచ్చి బూతులు తిట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబుని. అటువంటి ఒక బాధితుడికే ప్రస్తుతం అరెస్ట్ చేసి కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టిన పరిస్థితులు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజ్ నడుస్తోంది అంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులతో పాటు కార్యకర్తలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉదయం నుంచి కూడా మనకి కనిపించింది. ఆ జనాగ్రహం అంతా కూడా వైఎస్ జగన్ పర్యటనలో జనం వైఎస్ జగన్ కి మద్దతు తెలుపుతూ వెలిబుచ్చిన పరిస్థితులు కూడా మనం చూసాం. పోలీసుల ఆంక్షల్ని లెక్క చేయకుండా పోలీసు వలయాన్నంతటినీ దాటుకుని గతం కంటే భిన్నంగా, గతం కంటే చాలా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ క్యాడర్తో పాటు ప్రజలంతా కూడా మద్దతుగా వైఎస్ జగన్కి నిలిచారు. తాడేపల్లి నివాసం దగ్గర నుంచి అడుగడుగునా పోలీస్ ఆంక్షలు ఉన్నా, పోలీస్ వలయాలున్నా వాటన్నింటినీ ఛేదించుకుంటూ కూడా అంబటి రాంబాబు నివాసం వరకు రావడం మనకు కనిపించింది. చూస్తున్నాం, శనివారం జరిగిన విధ్వంసకాండ ఒకవైపు కనిపిస్తోంది. అదే కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. కనీసం ఇంట్లో ఏ వస్తువు కూడా పనికి రాకుండా పగలగొట్టేసిన పరిస్థితి. భౌతిక దాడికి, హత్యాయత్నానికి ఆ రోజు టీడీపీ గూండాలు దిగిన పరిస్థితి. మేమే ఈ దాడి చేశామని బహిరంగంగా ఒక ఎమ్మెల్యే, ఆమె భర్త ప్రకటించుకున్నా కూడా పోలీసులు కేసు నమోదు చేయని వైనం. గతంలో బీహార్లో ఇటువంటి పరిస్థితి కనిపించేది. ఇప్పుడు ఆ రాష్ట్రాలన్నీ ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్తోందా అనే ప్రశ్నలు ఆ రోజు మనకి వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఆ స్థాయిలో ఒక ఆటవిక దాడి,
హత్యాయత్నం శనివారం రోజు జరగడం కనిపించింది. అదేవిధంగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన కూడా దాడికి ప్రయత్నించారు. ఏకంగా పెట్రోల్ బాంబులు విసిరారు. కరెక్ట్గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఆర్గనైజ్ చేసి వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్లు పెట్టుకుని జన సమీకరణ జరిపి మరి శనివారం రోజు దాడి జరిగిన దృశ్యాలు మనం చూసాం. ఆ ఆటవిక రాజ్యాన్ని, ఆ జంగిల్ రాజ్ని ప్రశ్నిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదేనా పరిపాలన సాగే తీరు అని వైఎస్ఆర్సీపీ క్యాడర్తో పాటు నాయకులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక ఆటవిక రాజ్యం నడిపిస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సాధారణ కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరిపైన పదుల సంఖ్యలో కేసులు పెడుతున్నారు. ఇదేమి రాక్షస రాజ్యం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. సాధారణ ప్రజలకే భద్రత లేకుండా పోయింది. అదేవిధంగా ఎన్నికల్లో మీరిచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి? అదేవిధంగా తిరుమల లడ్డూ కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్టే తేల్చిన తర్వాత మీరెలా హోర్డింగ్లు పెడతారు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేకే ఈ దాడులా, ఈ హత్యాయత్నాలా అంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసంలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడడం సాక్షి స్క్రీన్ పైన ప్రస్తుతం మనం చూస్తున్నాం. మేం భరోసాగా ఉంటాం, పూర్తి స్థాయిలో చట్టపరంగా కూడా పోరాటం చేస్తామంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకి భరోసా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ క్యాడర్తో పాటు కార్యకర్తలంతా కూడా ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం దగ్గర ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా కాసేపటి క్రితం వరకు కూడా పూర్తిగా పోలీసు వలయంలో కనిపించింది. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ క్యాడర్ని, ప్రజల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే పోలీసులు కనుక శనివారం ఉండి ఉంటే అసలు ఈ దాడే జరిగేది కాదు కదా అంటూ ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మీడియాను కూడా అడ్రస్ చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంబటి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంబటి నివాసంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఉదయం 10:30 తాడేపల్లి నివాసం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరి అంబటి నివాసానికి చేరుకోవడం మనం చూస్తున్నాం. చాలా సమయం పట్టింది. ఇంచుమించు 4:30 గంటల వరకు కూడా ఈ ప్రయాణం సాగింది అని చెప్పుకోవచ్చు. అడుగడుగునా ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉండి మరి అంబటి రాంబాబు నివాసం దాకా రావడం మనకి కనిపించింది. ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జన సమీకరణకు పిలుపునివ్వలేదు. ఇది కేవలం పరామర్శ. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకి మద్దతుగా ఉండడం కోసం అక్కడికి వెళ్తున్నాను అంటూ కూడా వైఎస్ జగన్ ఒక ప్రకటన మాత్రమే చేశారు. కానీ పెద్ద ఎత్తున జనం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజాగ్రహం ఏ విధంగా ఉందో, కూటమి పాలన పట్ల ఎంత వ్యతిరేకత ఉందో గుంటూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన మనకి అద్దం రూపంలో చూపించినట్టుగా కనిపిస్తోంది. ఒక ఆటవిక రాజ్యమేలుతోంది అనే భావన ప్రజల్లో ఏ స్థాయిలో ఉందో గుంటూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తాడేపల్లి వైఎస్ జగన్ నివాసం నుంచి ఆయన బయలుదేరిన దగ్గర నుంచి కూడా అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన వెంటే రావడం కూడా మనకి కనిపించింది. అటు తాడేపల్లి జంక్షన్, తాడేపల్లి క్రాస్ దాటుకుని మంగళగిరి, నాగార్జున యూనివర్సిటీ, అదేవిధంగా కాజా టోల్ ప్లాజా దాటుకుంటూ గుంటూరులో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా వైఎస్ జగన్ కాన్వాయ్ చాలా స్లో అయిపోయిందని తెలుసుకోవచ్చు. కరెక్ట్గా ఒక 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. కేవలం నడిచే వేగంతో ఆయన కాన్వాయ్ ప్రయాణించడం కూడా మనం ఉదయం నుంచి కూడా చూసాం. ఆ స్థాయిలో జనం హాజరయ్యారు. జిల్లాల పర్యటనలు ఎప్పుడు జరిగినా కూడా భారీగా పోలీసుల ఆంక్షలు విధించడం మనకు కనిపించేది.
ఎక్కడికక్కడ సెక్షన్ 30 అమలు చేసేవారు. వైఎస్ఆర్సీపీ నాయకులకి నోటీసులు ఇచ్చేవారు, ఎవరు బయటకు రావద్దని చెప్పేవారు. ఈరోజు కూడా అలాంటి పరిస్థితే ఉంది. అయితే గతంలో వచ్చిన దానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఈరోజు జనం బయటకు వచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్కి మద్దతు పలకడం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఇదే రోడ్లపైన శనివారం రోజు ఒక ఆటవిక రాజ్యం లాంటి ఒక అనాగరికమైన చర్యకి ఇవే గుంటూరు రోడ్లు వేదికయ్యాయి. కేవలం ఒక గుడికి వెళ్లి పూజ చేసి తిరిగి వస్తున్న వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన దాడికి తెగబడే ప్రయత్నం చేశారు. అక్కడ కుదరకపోవడంతో ఏకంగా ఆయన ఇంటిపైకే వేల సంఖ్యలో టీడీపీ గూండాలు దాడికి దిగారు. మొత్తం ఆయన పైన హత్యాయత్నం, ఆయన కుటుంబ సభ్యులపైన హత్యాయత్నం చేశారు. అదేవిధంగా ఆయన కుమార్తె ఇల్లుంటే అక్కడికి కూడా వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎవరైతే ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని మనం విజువల్స్లో చూస్తున్నామో ఆయన భార్య, కుమార్తెలు ఆ రోజు అంబటి రాంబాబుతో పాటే ఉన్నారు. వారి పిల్లలు కూడా ఉన్నారు. కనీసం మహిళలు ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు అనే విచక్షణారహితంగా, ఆ విచక్షణ కూడా లేకుండా ఆ రోజు దాడికి తెగబడ్డారు. పూర్తిగా అంబటి రాంబాబు నివాసం మొత్తాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. కేవలం ఒక గదిలో ఉండి గడి వేసుకుని ఉండాల్సిన పరిస్థితి ఆ రోజు కల్పించారు. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కూడా తీవ్ర భయభ్రాంతులకి గురయ్యారు. దాడిని ఎదుర్కొన్నారు, అదేవిధంగా హత్యాయత్నాన్ని ఎదుర్కొన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అయినప్పటికీ దాడి చేసిన వారి పైన కేసు పెట్టకుండా మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కేసు పెట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు కూటమి ప్రభుత్వం. ఈ అంశమే ప్రస్తుతం జనాగ్రహానికి కూడా కారణమైంది. అందుకే పెద్ద ఎత్తున జనమంతా బయటకొచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కు మద్దతుగా భారీ ర్యాలీగా తరలి వచ్చి ఆయనతోటి గుంటూరు వరకు రావడం కూడా మనకు కనిపించింది. ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా పోలీసు ఆంక్షలు మనకు కనిపించాయి. ఇదే ఆంక్షలు శనివారం కనుక ఉంటే లాఠీచార్జ్, ఒక చిన్న లాఠీచార్జ్ చేసి ఉంటే అసలు అంబటి రాంబాబు నివాసం ధ్వంసమయ్యి ఉండేది కాదు. ఆ రోజు పరిస్థితే చేయి దాటిపోయే అవకాశం ఉండేది కాదు. ఆయన అరెస్టే జరిగి ఉండేది కాదు. కేవలం పోలీసులు టీడీపీకి సంబంధించిన గూండాలను నిలువరించాలి అనుకోకపోవడమే ఈ భారీ దాడికి కారణమైంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన హత్యాయత్నానికి కారణమైంది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా గుంటూరుకి వెళ్లే దారులన్నీ కూడా జన సందోహంతో నిండిపోయాయి. వైఎస్ జగన్ కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున జనం బయటకొచ్చారు. ఆయన కాన్వాయ్ వెంట గుంటూరు చేరుకున్నారు. అంబటి రాంబాబు నివాసం వరకు కూడా ఈ జనమంతా కూడా కాన్వాయ్తో కలిసి రావడం మనం చూసాం. అటు తాడేపల్లి నివాసం దగ్గర కూడా పోలీసులు ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేశారు. ఉదయం నుంచి కూడా 7 నుంచి 8 పోలీస్ ఎస్కార్ట్ వెహికల్స్ వచ్చి జనాన్ని ఎక్కడికక్కడ నిలువరించి ఆయనతో పాటు రాకుండా చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ అది ఎక్కడా కూడా సఫలమైనట్టుగా కనిపించట్లేదు. పూర్తిగా ఆ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవడంతో పోలీసులు కూడా చేతులెత్తేసిన పరిస్థితి. వెంటనే వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఆయన వెంట ఉండి, ప్రజలంతా ఆయన వెంట ఉండి అంబటి రాంబాబు నివాసానికి తీసుకొచ్చారు. చూస్తున్నాం అంబటి రాంబాబు నివాసం నుంచి అంబటి కుటుంబ సభ్యుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు అంబటి రాంబాబుతో పాటు ఆ రోజు ఉన్నారు, ఏ స్థాయిలో వారిని టీడీపీ గూండాలు భయపెట్టారు అనే అంశాన్ని మొత్తాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి షేర్ చేసుకుంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులంతా కూడా.